ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, ఇచ్చిన సమ్ము 3, 4.5, 9, 22.5, 67.5, 202.5, 945. ఇక్కడ ఒకటనేది రాంగ్ నెంబర్ ఉంది. ఆ రాంగ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన సమ్ చూద్దాం. 3, 4.5, 9, 22.5, 67.5, 202.5 and the next 945. సో ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఒక్కొక్క నెంబర్ అనేది 3 ఉంది, నెక్స్ట్ 4.5, 9, 22.5 అలా అనేది నెంబర్ పెరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్తో డివైడెడ్ బై చేసి చూస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందో అది కరెక్ట్గా సరిపోతుందో లేదో అనేది, అంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుందో లేదో అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ 4.5/3 చేయండి. 3 చేస్తే 3 1s are 3 15s are, సో 1.5 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా 9/4.5 చేద్దాం. 9/4.5 అంటే 90/45. సో దీన్ని కట్ చేస్తే 2తో తెగుతుంది. సో 45 2s are 90 అనమాట. సో ఇక్కడ 2 వచ్చింది. ఫస్ట్ 1.5 వచ్చింది, నెక్స్ట్ 2 వచ్చింది. అదేవిధంగా 22.5/9 చేద్దాం. 22.5/9 అంటే ఇక్కడ 9 2s are 18, 9 3s are 27, 9 2s are 18, 9 5s are 45 అంటే 2.5. ఇక్కడ చూడండి 1.5 to 2.5 అంటే ఇక్కడంతా 0.5 పెరుగుతూ వస్తుంది అనమాట. అంటే 1.5కి 0.5 యాడ్ చేస్తే 2 వస్తుంది, 2కి 0.5 యాడ్ చేస్తే 2.5 వచ్చింది. నెక్స్ట్ అన్ని టర్మ్స్ ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి, 67.5/22.5 చేద్దాం. అంటే 675/225. సో ఇక్కడ ఇది 3తో తెగుతుంది. సో 3 వస్తుంది. ఇక్కడ కూడా సరిపోయింది. 2.5కి 0.5 మనం యాడ్ చేస్తే ఇక్కడ 3 అనేది వచ్చింది అనమాట. సో ఇంతవరకు సరిపోయింది. నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ 202.5/67.5. ఇక్కడ మనం దీన్ని క్యాన్సిలేషన్ చేసి చూద్దాం ఆన్సర్ ఎంత అనేది వస్తుందో. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తే 3తో కట్ అవుతుంది. ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ కూడా 3నే వచ్చింది. బట్ ఇక్కడ ఏం రావాలి, 3.5 రావాలన్నమాట. సో 3.5 రావాలి అంటే ఇక్కడ ఎంత నెంబర్ రావాలో మనం చూద్దాం. అంటే దాన్ని ఏం చేయాలంటే 67.5 ఇంటూ 3.5 చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో ఇక్కడ అనమాట అంతే ఆన్సర్ రావాలి. సో ఓకేనా ఫ్రెండ్స్, మనం మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. ఇక్కడ 236.25 అనే నెంబర్ అయితే రావాలి. బట్ ఇక్కడ మనకి 202.5 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అంటే మనం చేస్తున్న ప్యాటర్న్ అనేది కరెక్టా కాదా అనేసి మనకి ఏ విధంగా తెలుస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్ వచ్చింది కదా, దీన్ని 945/236.25 చేస్తే మనకి 4 రావాలి. ఆన్సర్ 4 వస్తే ఇచ్చిన ప్యాటర్న్ అనేది కరెక్టే అనమాట. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసాక 4 వస్తుందో లేదో ఇక్కడ మనం చూడండి, 945 పక్కన 2 zeros వేసుకుంటే మనకి ఇక్కడ పాయింట్ అనేది క్యాన్సిలేషన్ అయిపోతుంది అనమాట. సో 1s are 4s are అనమాట. సో ఆన్సర్ అనేది ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ అనేది కరెక్ట్ అవుతుంది. మనకి ఇచ్చిన సిరీస్లో 202.5 ప్లేస్లో మనకి 236.25 ఉండాలి. సో దిస్ ఈస్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంది, 4లో ఉంది. సో 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ అనమాట పక్కన బెల్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.